గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్క నుంచి మాయమైపోతుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను పలకరిస్తూ, నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. అందరిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది. ఎవరికో నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితమంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్నవాళ్లను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మరచిపోవద్దు. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి. మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరినీ మాటలతో నొప్పించకండి. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రమొడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచీ పరుస్తామా? మైండ్ని, మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. మనసు ఒక మార్గం చూపిస్తే మైండ్ ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటుంది. దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవారి గుడిసెలోనూ అంతే వెలుగునిస్తుంది. ఈర్ష్య అధికంగా కలవాడు, తన మీద తాను జాలి పడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం. ధనవంతుడు వేళకు తింటాడు, ముష్టివాడు వేళకు తింటాడు. తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు.